ఫ్రెండ్స్ మేమైతే గుడికి వచ్చినాం, గూడెం వచ్చినామండి. ఇవన్నీ రోడ్డుకే ఉంటుంది. ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఈ చీకట్లో మేమైతే దర్శనానికి వచ్చినాం. ఇంత చీకట్లో కూడా ఎలా పెట్టిందో చూడండి. బండ్లు పార్కింగ్. ఇంక ఇప్పుడు ఇలా ఉంది, అప్పటికైతే చూడండి ఎలా ఉంటుంది. ఇంకిదొక్కటి ఎక్కాలి. కింద చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, పైన 1500 అండి వ్రతం చేస్తే. ఇక్కడ పైన ఉన్న వ్రతాలకు ఒక్క వ్రతం అంటే ఒక కప్పు కూర్చుంటే 1500 అండి. ఇదైతే పైన గుట్ట పైన అండి. గుట్ట కింద అయితే 600 ఉందండి. అది కూడా చూపిస్తాను ఫుల్ వీడియోలో. ఇక్కడ దర్శనానికి అయితే క్యూ కట్టామండి. ఇప్పటికే 5:30కి వెళ్ళాము. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. చూసారు కదా, పోలీస్ అన్నలు కూడా అందరు దర్శనాలు అయితే చేసుకున్నారు. ఇంకా అక్కడ నుండి లైన్లో మేమైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాము. లోపలికి అయితే వచ్చేసినాం. చూసారా లోపల దర్శనం ఎలా జరుగుతుందో చూడండి. కార్తీక దీపం వెలిగించడానికి అయితే మెట్ల నుండి కిందికి వచ్చి ఇక్కడ కార్తీక దీపం అయితే వెలిగించాము. వెలిగించడంలో చాలా అంటే చాలా బాగా వెలిగించాలండి. అప్పటికే తెల్లవారింది. చూసారు కదా ఎలా దర్శనం అయింది అనేది. ఈ చెట్టులో 2 చెట్లు కలిసి ఉన్నాయి. ఏ చెట్టు కలిసి అనేది కూడా చెప్పండి. ఇక్కడ కింద అంటే పుట్టపైకి దర్శనమై కిందికి వచ్చాక దీపం అయితే వెలిగించామండి. 365 వత్తులు అయితే వెలిగించాము. ఇక్కడ ట్యాక్స్ సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కోతులు అయితే విపరీతంగా ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకేనా, దర్శనం అయితే అయిపోయింది. ఇంకా చూడండి దీపాలు అయితే వెలిగించాము. చూడండి కిందికి చూస్తే ఎలా ఉందో. ఇక్కడ స్పెషల్ రూమ్స్ కూడా ఉన్నాయండి. చూసారు కదండి, ఇక్కడైతే లడ్డు పులిహోర అండి. లడ్డుకైతే 20 రూపాయలండి, పులిహోరకైతే 15 రూపాయలు. అక్కడ నుండి అలా దర్శనం చేసుకుంటూ కిందకైతే వచ్చేసాము. చూసారా కింద లొకేషన్ ఎంత బాగుందో. కింద కూడా రూమ్స్ ఉన్నాయండి. కింద నమ్ముకునే వారికి ఈ రూమ్స్ అండి. కింద నమ్ముకునే వారికి 600 రూపాయలండి. కింద నమ్ముకునే వారికి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, వెళ్తూ ఉన్నారు. అక్కడ కింద రేకుల కింద కనిపిస్తున్నారా, అక్కడ నమ్ముకుంటారండి. ఈ కింది వాళ్ళకైతే టికెట్ అయితే ఎంట్రన్సీలో ఇటు సైడ్కు పోలీస్ శాఖ వారి
డబ్బు పెట్టింది కదా దాని పక్కకే ఉందండి టికెట్ కౌంటర్, అక్కడ తీసుకోవాలి. పైన వరకు అయితే పైననే ఉంది కౌంటర్. ఇంకా పునఃప్రాప్తి వస్తుంది కదా, దర్శనం అయిపోయింది, బయటకి అయితే వచ్చాం. మేము వచ్చేసరికి 6:34 అయిందండి. అప్పటికి చూసారా ఇలా వెలుగుతూ ఉంది, పువ్వులు దీపాలు అన్నీ అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు. అప్పుడే అంబులెన్స్ కూడా వచ్చింది, ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. గుట్టపైకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ ఉంటుందండి నడిచి వెళ్ళాలంటే. ఇంటికైతే వచ్చేసి తులసి పూజ చేసేసుకున్నాను. తులసికి పూజ చేస్తున్నాను, గుడికి వచ్చినాను కదా, ముందే పెట్టి వెళ్ళాలి కానీ ఉసిరికాయలు లేవని దీపం అయితే ఇప్పుడు పెడుతున్నా. కంకణం కట్టాలి కదా, అందుకే కంకణానికి పువ్వులు పోస్తున్నాయి కదా. ఎవరికి కంకణాలు? ఉసిరికోటకి వెళ్ళి ఉసిరికొమ్మకి కంకణం కట్టాలి. మరి మనకద్దా? మనం కట్టుకుంటాం, మనం కూడా కట్టుకోవచ్చు. ఇలా తులసిది పెళ్ళి అన్నట్టు, అందుకే అవి చూడ తులసికోటని ఎట్లా వేసిందో పూలమాలతో. చూసినావా అవి? చూడలే, ఇప్పుడే చెప్తాను. ఎట్లా ఉంది, మంచిగా ఉందా? మంచిగానే ఉంది. ఇట్లా చేస్తారన్నట్టు, నువ్వు కూడా నేర్చుకో. ఇంకో ఇక్కడ పసుపల్లికి నా, అందుకే పసుపల్లికి ముగ్గు పెట్టాలి. 3 గంటలకు లేసాము. 3 గంటలకు లేసి అంత పని అంతా వేసుకొని ఫస్ట్ గుడికి వెళ్ళొచ్చినాం. గుడి దగ్గర 365 వత్తులు అయితే వెలిగించాము. తులసికోటకి ఉసిరి చెట్టుకు అయితే కంకణం కడుతున్నాను. చూసారా నేను ఎలా డెకరేషన్ చేశాను అనేది, ఎలా ఉందనేది చెప్పండి. సింపుల్గా అయితే చేశాను, నాకు తోచినంతలో నేను చేశానండి తులసి కళ్యాణం. చూడండి. చిన్నగా పూలతో అయితే డెకరేషన్ చేశాను. డెకరేషన్ చేసి తమలపాకులో వేసి దీపం అయితే వెలిగించాను. మా ఆయనతో వెలిగించానండి దీపం. చూడండి ఎలా చేశా అనేది మీరైతే చెప్పండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే కంకణం కట్టాను, మాల వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే డెకరేషన్ చేశాను. ఇంకా ఇక పూలు అయిపోయినాయారా? ఇంకా ఇలా ఉసిరి దీపాలకైతే రెడీ చేయాలి. నేనైతే తమలపాకులో నిన్ననే తీసుకొచ్చుకున్నా. ఇంక ఇప్పుడు దీపం వెలిగిస్తే అయిపోతుంది. చూసారు కదా ఇలా వత్తులు అయితే 365 వత్తులు నెయ్యితో ముంచి అలాగే బాక్స్లో వచ్చారండి. ఒక్కదానికి 50 రూపాయలు పడింది. కానీ వత్తులు అయితే ఇంకా దానిలో నూనె వేయకుండా వెలిగించవచ్చు. కానీ నేనైతే కొంచెం నువ్వుల నూనె వేసి దీపానికి అయితే అన్నీ రెడీ చేశాను. చూడండి ఎలా రెడీ చేస్తున్నాను, ఎలా వెలిగించాను. అలాగే మన వినాయకుడి కూడా చేశానండి, గౌరీదేవిలాగా. వినాయకుడు ఏ పూజలో అయినా వినాయకుడు ఉంటాడు కదా, అందుకనే వినాయకుడిని కూడా చేశాను. ఇంకా కంకణాలు అయితే పోసాను. మా ఆయన కోటి, నా కోటి, తులసి కోటకి, ఉసిరి కోటకి అన్ని కంకణాలు అయితే పోసి ఇంకా కంకణాలు అయితే కూడా కట్టేశాను. లాస్ట్లో ఫైనల్గా దీపం అయితే తులసి కోటలో నేను వెలిగించాను. ఇంకా మా ఆయన అయితే వచ్చేసి ఇంకా 365 వత్తులు అయితే మా వారే వెలిగించారండి.
చూస్తున్నారు కదా. ఓకేనా, చూడండి ఎలా వెలిగిస్తున్నాం అనేది. ఎందుకంటే మగవారు పూజ చేస్తే అది కోటి జన్మల పుణ్యం అని అంటారంట. అందుకనే నేనైతే పర్టికులర్గా మా వారిని నువ్వు ఒక చెయ్యితో వెలిగించు అనేసి అన్నాడు, అందుకే వెలిగించాము. చూడండి ఎలా వెలిగించాడో. మా ఇంట్లో కార్తీక మాసం పూజలు అయితే ఈ విధంగా జరిగాయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ఇంట్లో శుభ్రత అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇక్కడి నుండి గుడికి వెళ్ళామండి. కార్తీక మాసం కదా, గూడెం అయితే వెళ్ళాము. గూడెంలో అయితే దర్శనం చాలా త్వరగా అయిపోయింది. మేము వెళ్ళిన అరగంటలోనే మాకైతే దర్శనం అయిపోయిందండి. అయిపోగానే ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. పూజ ఏ విధంగా చేశాను అనేది అయితే మీరైతే చూస్తున్నారు కదా. ఈ పూజ విధానం అయితే నేను చూసి చేసింది కాదండి, ఓన్గా చేసిందే. ఇలా ఉంటుందండి పూజ విధానం అయితే. మా సైడ్ అయితే మేమైతే ఇలా చేస్తాము. వినాయకుడిని చేశాను, వస్త్రం వేసి వినాయక పూజ చేశాను. ఆ తర్వాత అయితే తులసి పూజ చేశానండి. మొత్తానికైతే తులసి పూజ అయిపోవడానికి సిద్ధమయ్యాము. ఇంకా ధూపదీప నైవేద్యాలతో అయితే తులసి పూజకు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే చేసామండి. మా పూజా విధానం అయితే ఇలా జరిగిందండి. ఇక హారతి ఇస్తే పూజ అయితే అయిపోతుంది. హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిందంటే పూజ అయిపోతుందండి. హారతి ఇస్తున్న మా పూజా విధానం ఇలా జరిగిందండి. మరి మీ ఇంట్లో కూడా ఇలాగే పూజ చేశారా లేదా? గంట అయితే ఇంట్లో మర్చిపోయాను, ఇంకా మళ్ళీ ఏం తీసుకురావాలని అగ్గిపెట్టెతో డబ్బని కొడతా పూజ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా వినాయక పూజ అయితే చేస్తున్నా. వినాయకుని పూజ అయ్యాకే కదండి తులసి పూజ అయితే చేసేది. అక్కడిక్కడ ఉన్నా కూడా క్షమించండి, కానీ పూజ అయితే మొత్తానికి సంతోషంగా కంప్లీట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇదండి మా తులసి పూజ విధానం. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఇలానే చేశారా లేదా అనేది అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మరవద్దు. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మా పూజ ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి తెలిసి తెలియక. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.